తక్షణమే క్షమాపణ చెప్పాలి. తక్షణమే క్షమాపణ చెప్పాలి. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా పత్రికా విలేకర సోదరులందరూ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ విలేకరుల సమావేశం ఇచ్చేసిన మా పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మారెడ్డి గారికి, అలాగే మన మాజీ మేయర్లు వెంకటన్న గారికి, బుచ్చన్న గారికి, మా మాజీ జెడ్పీటీసీ సంజయ్ రెడ్డి గారికి, ముఖ్యంగా అందరి కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, నిన్న ఏదైతే మన అందశ్రీ గారి 64వ జయంతి సందర్భంగా మన గట్కేసర్లో అతని స్మృతివన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ 2 ఎకరాలు భూమి కేటాయించి సుమారు 4 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ప్రభుత్వం తరఫున ఆ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విచ్చేసినారు. అందులో భాగంగా కూడా స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఆ కార్యక్రమానికి సభా అధ్యక్షత కూడా నియమించడం జరిగింది. పత్రికా కార్డులో కూడా కొట్టడం జరిగింది. అట్నే అక్కడ ఫౌండేషన్ స్టోన్లో కూడా స్థానిక ఎమ్మెల్యే గారి పేరు కొట్టడం జరిగింది. ఆ ఆహ్వానం మేరకు మా స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ ఆ కార్యక్రమానికి రావడం జరిగింది. కానీ వచ్చిన తర్వాత అక్కడ సభలో ఆ మీటింగ్లో కానీ అతని సభాధ్యక్షతను ఇవ్వలేదు, అతనికి మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం కానీ, అక్కడ ముఖ్యమంత్రి కానీ, అక్కడ మంత్రులు కానీ ఎవరు కూడా స్థానిక ఎమ్మెల్యే ప్రోటోకాల్ పద్ధతి ప్రకారం ఇవ్వకపోవడము గురించి, పాత పార్టీ గురించి, అందులో అక్కడ స్థానిక శాసనసభను పెట్టుకొని ఆ టీఆర్ఎస్ పార్టీ సభ్యుని పెట్టుకొని కూడా ఆ రకంగా మాట్లాడడం అది భావ్యం కాదు. అది ముఖ్యమంత్రి గారికి తగదు, ఆ పార్టీకి తగదు. అక్కడ వచ్చిన ప్రజలందరూ కూడా, అక్కడ కుటుంబ సభ్యులు కానీ, కవులు కానీ, కళాకారులు కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ప్రోగ్రామ్ను మధ్యలోనే వెళ్ళిపోకుంటూ అతన్ని తిట్టుకుంటూ పోయి చాలా మంది మేము అక్కడ ఉన్నాము, చూసినాము. ప్రజలందరూ కూడా అసలు ఏం ప్రోగ్రాం పెట్టి నేను అసలు ఏంది మాట్లాడలేదు అని కూడా అక్కడ అనడం జరిగింది. కాబట్టి అందులోనే దాని సందర్భంగానే ఇక్కడ మా పార్టీ తరఫున ఈరోజు ఇక్కడ పత్రికా విలేకరం సమావేశం పెట్టడం జరిగింది. దానికి పెద్దలు మా పార్టీ జిల్లా అధ్యక్షుడు శంభూపర్ రాజు గారి ఆదేశానుసారం, మా ఎమ్మెల్యే గారి సూచన మేరకు, ముఖ్యంగా మా ముఖ్య అతిథి రాగిడి లక్ష్మారెడ్డి గారి కార్యక్రమానికి ఇచ్చేసినారు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గట్కేసర్లో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, నిన్న ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడికి మరి అందశ్రీ గారి జయంతిని పురస్కరించుకొని ఇక్కడ ప్రోగ్రాం నిర్వహిస్తూ మరి అందశ్రీ గారు అంటే స్వర్గంలో ఉండి కూడా బాధపడే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. వచ్చిన ప్రోగ్రాం ఏంటి, అందశ్రీ గారి గురించి మాట్లాడాలి, ఆయన గురించి చెప్పాలి. వచ్చిందేమో అందశ్రీ ప్రోగ్రాంకి వచ్చి మరి మా పార్టీ పెద్దలను, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఇష్టానుసారంగా బూతుల పురాణంతో, తిట్ల పురాణంతో మాట్లాడడం జరిగింది. మరి రాష్ట్రం అంతా కూడా గమనిస్తుంది. ఎవరే కానీ ఎదిగినా కొద్దీ ఒదిగాలి. మన తెలంగాణలో ఎవరికే కానీ ఎదిగిన వాళ్ళు ఒదిగినట్టు ఉంటేనే వాళ్ళని గుర్తిస్తారు, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు, వారితో మంచి ఉద్దేశంగా ఉంటారు. మరి ముఖ్య కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేసిండు, మరి ముఖ్యంగా మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ని ప్రపంచ దేశాలు చెప్పుకునే విధంగా మరి డెవలప్ చేశారు. మేమేమో డెవలప్ చేస్తుంటే మా డెవలప్ చేసిన విషయాలు అందరూ పట్టించుకోవద్దని చెప్పి యువత ఆశయాల గురించి మాట్లాడుతుంటే మరి యూత్ డిక్లరేషన్ మరి హైదరాబాద్లో సరూర్ నగర్లో
మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యూత్ డిక్లరేషన్ సంగతి ఏమైంది? యూత్కి ఇచ్చిన మాటలు ఏం చేస్తున్నారు? మరి యూత్కు మీరు ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు అని చెప్పి మేము ప్రశ్నిస్తుంటే, మరి వీళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళేమో కులాల మీద మతాల మీద మాటలు మాట్లాడి డైవర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మేము ఏమైనా నీ స్కీమ్స్ అన్ని ఏమైనా అని చెప్పి ప్రశ్నిస్తుంటే, నువ్వేమేమి చేసినావు, 6 గ్యారెంటీలు ఏమైనాయి, మరి 400 ఇష్యూస్ ఏదైతే నువ్వు చెప్పావో బెనిఫిట్స్ గురించి ఏమైంది అని చెప్పి మేము అడుగుతుంటే, మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో పారిపోతున్నారు. అదేవిధంగా మేము ప్రశ్నలు సవాలు విసురుతుంటే వాళ్ళేమో దాడుల గురించి మాట్లాడుతున్నారు. నేను ఊరుకోను, ఒక్కొక్కరిని తొక్కుతా, ఒక్కొక్కరి సంగతి చెప్తా అని చెప్పి దాడుల విషయంగా మాట్లాడుతున్నారు. ఇదేదో కానీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రతి విషయాన్ని మరి రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మరి రాష్ట్రంలో మీరు అంటున్నారు ప్రతిసారి మాట్లాడినప్పుడు మరి కులాల మతాలు కాదు, జాతి గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు భారతదేశంలో మీ జాతి అనే మాట్లాడే నాయకుడు లేడు. ఎవరు కూడా జాతి గురించి మాట్లాడరు. మరి ముఖ్యమంత్రిగా ప్రతిసారి మరి నాయకులను ఉద్దేశించి నీ జాతి అంటున్నాడు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇంకో విషయానికి వస్తే, తిట్ల పురాణంలో అక్కడే బొంద పెడతాము, అక్కడే చంపుతాము, అక్కడే చస్తారు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మీరే నిన్న మాట్లాడినప్పుడు కానివ్వండి, ఎప్పుడే కానీ మరి కులాల గురించి మతాల గురించి ఇష్టానుసారంగా మాట్లాడి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే ప్రజలు ఊరుకోరు. మీరు మాట్లాడే మాట్లాడుతున్న తెలంగాణ నాడి గురించి తెలిసిన వాళ్ళు, మరి తెలంగాణ నాడి మీకు తెలుసు, తెలంగాణ నాడి ప్రజల నాడి మీకు తెలుసు, మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. దయచేసి మీరు ముఖ్యమంత్రి గారు, దయచేసి మీరు కొంచెం కంట్రోల్లో మాట్లాడుకుంటే బాగుంటుందేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది కరెక్ట్ కాదు. ఈ బొందలు పెట్టుడు కరెక్ట్ కాదు. ఈ గెదిమి కొట్టుడు కరెక్ట్ కాదు. గడిల గురించి మాట్లాడు కరెక్ట్ కాదు. కులాల గురించి మాట్లాడు, జాతుల గురించి మాట్లాడు, ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరి కేసీఆర్ గారు కాళేశ్వరం వచ్చిన తర్వాత మరి మద్దతు చూసి ఇలా చెప్పుకుంటూ పోతే మీరు ప్రతి ఒక్క విషయాన్ని మంచి చేసిరు అనరు. మంచి చేసిరు అనుకున్నా సరే మీరు సైలెంట్ చేస్తున్నారు. ఎవరు చేసిన ఓపెనింగ్లు అవి, ఎవరు కట్టినాయి అవన్నీ? మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదా? మీరు ఒక్కసారి మనసును ప్రశ్నించుకొని మీరు ఇవాళ హైదరాబాదు ప్రపంచ దేశ పటంలో చెప్పుకునే విధంగా మరి ఐటీ డెవలప్మెంటే కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ ఎంత డెవలప్ అయింది. 10 సంవత్సరాల కింద బయట దేశాలలో ప్రయత్నాలు మధ్యలో 6-7 సంవత్సరాలు మన దగ్గర హైదరాబాద్ రానేళ్ళు మరి మన హైదరాబాద్కి వచ్చి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి, ఈ బిల్డింగ్లను చూసి, ఈ డెవలప్మెంట్ చూసి, ఈ రోడ్లను చూసి ఇది మన హైదరాబాదేనా నమ్మలేకపోతున్నాం. బయట దేశాలకుండా మరి రైతులు ఈ రోజున అఘోరిస్తున్నారు. కనీసం మీరు రైతుల గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదు. కనీసం వాళ్ళకు ధాన్యానికి బస్తాలు కూడా ఇచ్చే పరిస్థితి మీకు లేకుండా అంటే ఏమైపోతున్నది మీ ప్రభుత్వం? నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ఏంటంటే, మీరు వెంకటేశ్వర్లో కూడా మరి రుణమాఫీ కాలే. అదొకటే కాకుండా మరి మెర్చల్ కాన్స్టిట్యున్సీ గురించి అందరికి తెలుసు. మెర్చల్ కాన్స్టిట్యున్సీ అనేది ఏంటంటే హైదరాబాద్ టౌన్ ఉంటుంది, విలేజ్ వాతావరణం ఉంటుంది, ఇప్పటి కూడా పంటలు పండించే వాళ్ళు ఉంటారు, టౌన్ ఉంటుంది. కాబట్టి అన్ని కాన్స్టిట్యున్సీ లేరు, మెర్చల్ కాన్స్టిట్యున్సీ లేరు. మెర్చల్ కాన్స్టిట్యున్సీ గురించి మీరు ఏం చేశారు మీ అందరు తెలుసు. ఇక్కడ బర్నింగ్ ఇష్యూ ఉంది. జవహర్ నగర్లో మరి డంపింగ్ యార్డ్ ఉంది. జవహర్ నగర్లో పక్క 5 కిలోమీటర్ల దూరం వరకు పొల్యూట్ అయిపోయింది. మీరు ప్రికాషన్స్ తీసుకుంటలేరు. మీరు వాళ్ళు గుట్టలా చెత్తేసుకొని పోతున్నారు. మరి దాన్ని ట్రీట్మెంట్ చేయాలి. మరి మా ప్రభుత్వం ఉన్నప్పుడు 110 పెద్ద లారీలు ఇచ్చారు. ఆ లారీలు ఏంటంటే క్లోజ్డ్ ఉంటాయి. అవి చెత్త వేసుకున్న తర్వాత ఆ లారీలు ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. దానిలో డంపింగ్ యార్డ్కి వస్తే ఇక్కడ కూడా ఎవరు కూడా
ప్రాబ్లం కాకుండా ఉంటుంది. మరి ఈ రోజున ఆ లారీలు ఎక్కడ పోయినాయి? మీరు ఓపెన్ లారీలు తీసుకొచ్చారు, ఏదో డీసీఎంలు పెట్టారు, ఎవరేం చేస్తారో అర్థమైతలేదు. చెత్త తీసుకొస్తే ఖాళీలలో సగం చెత్త పడుతుంది, సగం చెత్త తీసుకుపోతున్నారు, ఉట్టెలా పెడుతున్నారు. మరి ఇంతకుముందు ఉన్న కెపాసిటీ ఏంటి? ఇంతకుముందు ఒక 50,000 మందికి ఇచ్చే కెపాసిటీ ఉంటే ఇవాళ 5 లక్షల మంది కెపాసిటీ తోటి మీరు ఆ డంపింగ్ యార్డ్ని మీరు నాశనం చేసి కనీసం ఎన్నిసార్లు ఎవరు అడిగినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏది కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసింది లేదు. 90% వర్క్ మరి మన ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం మా ప్రభుత్వం చేసింది. 10% వర్క్ గురించి ఇప్పటివరకు కనీసం ఫాలోఅప్ చేసింది లేదు. 17 సంవత్సరాలు 16 సంవత్సరాల నుంచి అది అడగడానికి వస్తే దాని గురించి మాట్లాడమంటే ముందు అరెస్ట్ చేస్తున్నారు. మొన్న ఈ మధ్యన జవహర్ నగర్ లో కూడా మా సమస్యలు చెప్పుకుంటామంటే అందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. ఎన్ని రోజులు అరెస్ట్ చేస్తారు మీరు? ఎన్ని రోజులు బూతుల పురాతనం చేస్తారు మీరు? బూతులు ఎన్ని రోజులు మాట్లాడతారు? ఎన్ని రోజులు తిడతారు మీరు? ప్రశ్నించే వాళ్ళ గొంతులు ఎన్ని రోజులు నొక్కుతారు మీరు? ప్రజలు గమనిస్తున్నారు, మీకు తగిన శాస్త్రి చెప్తారు. మీరు అనుకుంటున్నారేమో, ఎవరైనా కానివ్వండి, ముఖ్యమంత్రే కాదు ఎవ్వరు కూడా ప్రజల ముందు ఇష్టానుసారంగా మాట్లాడితే, పొగరుగా మాట్లాడితే, తిట్టేసాయని మాట్లాడితే ప్రజలు ఊరుకో. ప్రజలు తప్పకుండా మరి వారు ఏం చేయాలనేది మళ్ళీ ఈ ఊర్లో సర్ ప్రోగ్రాం నిర్వహించుకొని మేము మధ్యలో పోవడం జరుగుతుంది. పోయినప్పుడు ప్రజలందరూ కూడా అప్పుడే బాగుండే, సార్ వస్తేనే బాగుంటుంది, కేసీఆర్ సారే రావాలి, కేసీఆర్ సారే వస్తారని చెప్పి హామీలు 6 గ్యారంటీలు ఒక్కటి కూడా సంపూర్తిగా పూర్తి చేయలేవు. ఇప్పుడే మాకు రైతు సోదరుడు చెప్తా ఉన్నాడు, ఇక్కడ ఇదే గట్కేసర మండలంలో ఇదే గట్కేసర కోఆపరేటివ్ బ్యాంకులో 1200 మంది 1300 మంది రైతులకు నువ్వు ఆ కోఆపరేటివ్ బ్యాంకులో ఒక్కటి కూడా నువ్వు రుణమాఫీని చేయలేకపోయినావు. దీనిపైన మా రైతులు సుమారు 170 రోజులు దీక్షలు చేసిరు, అసెంబ్లీ ముట్టడించారు, అయినా కూడా నువ్వు చేయలేని పరిస్థితి నీకు ఉంది. నీ మాటలతోటి ఎప్పుడు కూడా నీకు ప్రభుత్వం మీద నీకు వ్యతిరేకత రాగానే డైవర్షన్ పాలిటిక్స్ చేసి డైవర్షన్ డైలాగ్ చెప్పి నీకేమన్నా ఇబ్బంది ఉంటే ఒక 4 రోజులు రెస్ట్ తీసుకొని మైండ్ ఫ్రెష్ అయినాక అప్పుడు ప్రజాపరిపాలన రావాలని చెప్పి ఇక్కడ కోరుకుంటూ నిన్న చేసిన ఏదైతే మీ మాట ఉన్నాయో, ఇంతకుముందు మా పెద్దలు మా ఇన్ఛార్జ్ రాగి లక్ష్మణ్ గారు చెప్పినట్టు మీరు ఒక్కసారి చూడండి, ఎక్కడ కూడా ఒక వర్గాన్ని ఒక తెగలను ఒక వర్గాన్ని మాట్లాడరు. నువ్వు ప్రతి మాట వెళ్తే నీ జాతి నీ జాతి 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 అంటూ నీ నాలుకకు అది నాలుకనా మోరే అని చెప్పి మరి రైతులు చెప్తా ఉన్నారు. మన కాళేశ్వరం విషయం చూస్తూ కాళేశ్వరంలో మరి అంత కాళేశ్వరం ప్రాజెక్టులు అది ఏం చేసినా ప్రజలు చూస్తున్నారు. కానీ ఎవరైతే రిటైర్మెంట్ విశ్రాంతి ఇంజనీర్లు వాళ్ళంతా నీకు పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం నీకు ఇస్తే వారిని నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభినందిస్తాడు. నువ్వేమో ప్రెస్ మీట్ పెట్టి నేను జైలు పంపుతా, చెల్లపల్లి జైలు పంపుతా అని చెప్పి అవాకులు సేవకులు మాట్లాడినావు. అదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో రేపు జరగబోయే హైదరాబాద్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మరి ఇదే మేడ్చల్ నుంచి ఉన్నటువంటి 16 డివిజన్ ఉన్నాయి. 16 గట్కేసర్ సర్కిల్లో ఉన్నటువంటి మరి ఈ 4 గట్కేసర్ సర్కిల్ ఉన్నటువంటి 3 పోచారం అదేవిధంగా బోర్డుపై పిజాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క డివిజన్ భారీ మెజార్టీ తోటి మరి బీఆర్ఎస్ పార్టీ గెలుచుకొని నీకు బుద్ధి చెప్పే రోజులు తొందరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ మరి నిన్న జరిగిన వెంటనే మా ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ గారు, మా ఇన్ఛార్జ్ గారు వెంకన్న గారు, మరి మా బీఆర్ఎస్ పార్టీ మండల ఉమ్మడి గట్కేసర్ మండల బీఆర్ఎస్ పార్టీ మా నాయకులంతా కూడా మరి నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. నువ్వు చేసిన మాట, నీ భాష, నీ యాస, నీ లెక్క, నీ పత్రం ఒక్కరు కూడా సక్రమంగా లేరు. ప్రజలంతా కూడా నిన్ను ఈసరించుకుంటున్నారు. మరి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడే మాటలు కావాలని చెప్పి అనుకుంటా ఉన్నారు. కాబట్టి దీనంతా కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ప్రోగ్రాం ఒకటి అందశ్రీ గారి గురించి కవులందరూ పిలిపించి మాట్లాడానికి వచ్చారు. వాళ్ళే సిగ్గుపడుతున్నారు. ఈ రోజున అందశ్రీ గారు స్వర్గంలో ఉన్నారు, ఆయన కూడా బాధపడుతున్నాడు. అరే నా ప్రోగ్రాంకి వచ్చి నన్ను అసలు పొగిడినట్ట, నా గురించి మంచి చెప్పినట్ట, లేకపోతే ప్రజలందరూ కూడా అరే ఈ రోజున ఏంది ముఖ్యమంత్రి ఇలా మాట్లాడని చీకొట్టినట్ట అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. అటువంటి సిచ్యువేషన్ అది. డెవలప్మెంట్ గురించి మాట్లాడు ఆయన, డెవలప్ గురించి చెప్పడు. ఎందుకంటే డెవలప్మెంట్ చేయలేడు కదా. మాటలు ఎక్కువ ఇచ్చాడు, మాటలు చాలా మాట్లాడాడు, కమిట్మెంట్ ఎక్కువ ఇచ్చాడు, పని లేదు. ప్రజలు అవన్నీ అడుగుతారనే ఇలాంటి మాటలు తీసుకొస్తున్నారు తప్ప ఆయన డెవలప్మెంట్ చేయాలనేది లేదు.
నేను అని చెప్పి ఒక భయపడి మళ్ళీ దాన్ని సాయంత్రానికి పోస్ట్ పోన్ చేసుకున్నాడు. మనం అందరం చూసాం ఇక్కడ గట్కేశ్వర ప్రాంతంలో. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఎంతసేపు ఒక జాతి 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 అని మాట్లాడుతున్నారు. అసలు జాతి అనేది కేసీఆర్ గారికి ఏంటయ్యా? తెలంగాణ యావత్ మొత్తం తెలంగాణ జాతి మొత్తం కేసీఆర్ గారు వెంట ఉన్నారు. కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటే తెలంగాణ జాతి. అది పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టుగా ఒక కుటుంబాన్ని గురించో లేకపోతే ఒక వ్యక్తుల గురించో కులం గురించో మాట్లాడి మిమ్మల్ని ఎవరైతే ఎలక్షన్ సందర్భంలో మీరు ఇష్టం ఉన్నట్టు ఈ రెడ్డి ఆ రెడ్డి గురించి మాట్లాడినావు. అసలు నువ్వు ఇవాళ ఒక కులం గురించో ఒక వర్గం గురించో మాట్లాడతావు. అసలు నీ పార్టీ నాయకులు మొన్న పాపంగా ఈశ్వరమ్మ అని చేస్తే ఇష్టం ఉన్నట్టు నీ పార్టీ నాయకులు ఆమె ఒక బీసీ మహిళ గురించి యాదవ్ గురించి నువ్వు కులం పేరు పెట్టో లేకపోతే ఆ పేరు పెట్టో ఓ చిన్న చూపు చూసి మాట్లాడిన పరిస్థితి. అంటే నీ అహంకారం ఏందో నీ యొక్క మాటల్లోనే ఉంది. నువ్వే గొప్పోడివి అని చెప్పి అనుకుంటున్నావు. నువ్వు పాట వేసుకుంటున్నావు. ఆ పాట వేసుకోగానే ఆ పాట ద్వారా వచ్చిన దాన్నే పెద్ద ఊహించుకొని నువ్వు పెద్దగా అనుకుంటున్నావు తప్ప అంతకన్నా ఎక్కువేం కాదు. ముఖ్యమంత్రి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బాత్రూమ్లు కడిగినామంటారు. అవును, నా బాత్రూమ్ నేనే కడుక్కుంటా. నీ బాత్రూమ్ మరి నువ్వు గొప్పడి కదా, మరి ఎవరితో కడిగిస్తున్నావో తెలియదు. అసలు నువ్వు ఏ నుంచి వచ్చినావు అనేది నీకు తెలుసు మా అందరికన్నా ఎక్కువ. నువ్వు ఏ నుంచి వచ్చినావు? ఒక పెయింటర్ కానించి వచ్చినావు. వాస్తవమే, పెయింటింగ్ చేసిన వాళ్ళు మా దగ్గర కూడా మంచి బ్రహ్మాండంగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. నువ్వు కూడా అట్లా ఎదిగి ఉండొచ్చు, కాదంటలేము. కానీ ఒక వృత్తి గురించి నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడాల్సిన సందర్భం కాదు. ఓ ముఖ్యమంత్రి స్థాయి ఉండి అట్లే అసలు నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే పైకి వచ్చినా అని చెప్పినావు. నువ్వు ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఏడవ నాడు ఒక 4 బిల్డింగ్లు కట్టినావు చెప్పాలి. ఎందుకంటే నేను కూడా బిల్డర్నే. నువ్వు 4 ఏమంటారు లేఅవుట్లు చేసినావు చెప్పాలి. నువ్వు లేఅవుట్ చేయలే, నా బిల్డింగ్లు కట్టలే, ఏం కట్టలే. నువ్వు చేసిన పనల్లా నువ్వు బ్లాక్ మెయిల్ చేసి ఆర్టీఏ ద్వారా నువ్వు సంపాదించిన ఆస్తులు తప్ప ఏం లేదు. మా ఆస్తుల గురించి మాట్లాడుతున్నావు. నీ ఆస్తుల గురించి ఇలా చర్చించుకో. ఏమి లేనోడు 20 ఏళ్ళ రాజకీయంలో ఇవాళ ఎంత సంపాదించినో జర నేర్చుకోవాలి. అది కూడా నువ్వు దయచేసి మాట్లాడుకుంటా. ఇంకో విషయం చెప్తున్నాం, యువ సంగ్రామ సదస్సు బ్రహ్మాండంగా హిట్ అయింది. తెలంగాణ ప్రజలు యువత నిన్ను బొందబెడతానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని తట్టుకోలేక నీ కాంగ్రెస్ అదే విషయం మీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నాను నేను మా అందరితోటి. మీ కాంగ్రెస్ అసలు అందశ్రీ గారికి నీకు పోలిక. అందశ్రీ గారేమో బ్రహ్మాండంగా తెలంగాణ గురించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జే తెలంగాణ లాంటి గొప్ప పాటలు రాసి ప్రజల్ని చైతన్యపరిచి చేసిన ఆయన, నువ్వేమో తెలంగాణ ఉద్యమ సమయం ఇవాళ బిల్డింగ్ కడతా అని చెప్పి అందశ్రీ గారు పాపం బతుకున్నప్పుడు ఏదో ఆశ చూపించినావు. అయిపోయింది అయ్యాలా బిల్డింగ్ ఆయనది? నాకు ఇల్లు కడతాను ఎన్ఎఫ్సి నగర్లో, వరకు కంప్లీట్ కాలే. అసలు ఏం తెచ్చుకోవాలో తెలియదు. నిన్న నిరుద్యోగులు నిన్ను ఇదే మాట మీద నిలబెట్టిర్రు. ఇదే మాట మీద మా కేటీఆర్ గారు అన్నారు, ఓ 70,000 ఉద్యోగాలు కనుక ఇచ్చినట్టయితే నేను రాజకీయాన్ని శాశ్వతంగా తప్పుకుంటా అని చెప్పి దాని మీద మాట మీద నిలవల్లే మళ్ళా ఏ అబద్ధాలు, మళ్ళా అదే కథ, అదే కార్ఖానం అంతా చెప్తున్నారు. అబద్ధాలు ఎంత అలవకగా చెప్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు చాలా దిట్ట. అది నిజం తెలిసేలోపు అబద్ధము మొత్తం ప్రపంచం అంతా తిరిగి వస్తుందట. అట్లా ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి. నిజాలు చెప్పడం చేత కాదు, అబద్ధాలు చెప్పి ఆయన ఇది చేస్తారు. దేశంలోనే బ్రహ్మాండంగా కాళేశ్వరం తీసుకొస్తే ఇవాళ నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకుండా నీళ్ళు లేకుండా ఇవాళ నీ గురువు గారైన చంద్రబాబు గారికి వాళ్ళ నీళ్లు తీసుకొచ్చిపోతున్నావు. ఆయన పాపం గొప్ప, ఆయన మంచి బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్లకు కాపాడుకుంటున్నావు. ఎలినో ఎఫెక్ట్ రాకుండా గోదావరి జలాలను ఆయన ఎత్తిపోస్తున్నాడు. మరి నీకు చేతనైతే లేదు. అట్లే దాంతో పాటు కేసీఆర్ గారు దాదాపుగా బీసీ ఎస్టీ ఎస్సీ వర్గాల అందరికీ 3.2 లక్షల కోట్ల నిధులు కేటాయించిండు. ఆయన ఖర్చు పెట్టిండు. రైతులకు అయితే అందరికీ అయితే. నువ్వు ఏం చేసినావు 2.5 సంవత్సరాలు అని చెప్తున్నా. రైతు బంధు 3 సార్లు ఎగ్గొట్టినావు. నిన్న మొన్న ఏదో ఒకసారి వేస్తున్నావు, ఒకసారి సగం వేసినావు, ఒకసారి పావులు వేసినావు. ఎంతో ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే ఒడ్లు కొనడే శాతగాలే నీకు. సంవత్సరం పొడుగుతా కొనుక్కుంటా పోతూనే ఉన్నావు. ఒడ్లన్నీ పాపం ఇవాళ మొలకలు వచ్చినాయి. ఇవాళ కనీసం నీళ్లు ఎట్లేయాలనే సోయలేదు. మా హైదరాబాద్ చుట్టుముట్టు ప్రాంతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మిషన్ భగీరథ పైన దాదాపుగా మొదటి విడతలో 600 కోట్లు, 200 విడతలో 1200 కోట్లు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ గోదావరి నీళ్లు ఇటు కృష్ణా నీళ్లు కలిపి ఏ నీళ్ళు తాగుతున్నామో తెలియకుండా బ్రహ్మాండంగా దినం నీళ్ళు ఇచ్చిండు. మా గట్కేశ్వర పరిసర ప్రాంతంలో ఎన్నో నీళ్లు మంచినీళ్ళ కొద లేకుండా దినం నీళ్ళు ఇచ్చిండు. ఇలా నువ్వు వచ్చినాక 3 రోజులకు ఒకసారి కూడా నీళ్లు గతిలేవు. ఈడ ముందు ఆ పని చేయి. నువ్వు గట్కేశ్వర వచ్చినాక గట్కేశ్వరకి నీళ్ళు ఇవ్వాలి, నీళ్ళు ఇస్తా అని చెప్పేది ఉంటే, గట్కేశ్వర్లో పెండింగ్ ఫ్లైఓవర్ కంప్లీట్ చేస్తా అని చెప్పేది ఉంటే,
లేకపోతే ఉప్పల్లో ఎలివేటెడ్ కారిడార్ కేంద్ర మంత్రి దగ్గర కూర్చొని ఆ ఉప్పల్లో ఎలివేటెడ్ కారిడార్ కంప్లీట్ చేపిస్తా అని చెప్పేది ఉంటుంది. లేకపోతే ఇట్లాంటి ఏమైనా అభివృద్ధి ఏమైనా కొత్త కంపెనీ ఇన్ఫోసిస్ పక్కనో లేకపోతే అక్కడ ఏమైనా కంపెనీలో ఇంకో ఐటీ కంపెనీ తీసుకొస్తా అని చెప్పేది ఉంటుంది. కానీ ఈ చిల్లర మాటలు మాట్లాడటానికి నీకు అందశ్రీ కావాల్సి వచ్చిన అందశ్రీని వేదికని ఒక మాటన కనీసం నువ్వు అందశ్రీ పుస్తకం చదివినవా, లేకపోతే అందశ్రీ గారి గురించి కానీ ఒక కవులు కళాకారుల గురించి కానీ ఒక మాటన మాట్లాడతామని చెప్పి అక్కడ వచ్చిన కవులు కళాకారులు అందశ్రీ అభిమానులు ఎదురు చూసారు. నువ్వేమన్నా ఒక సాహిత్యం అందశ్రీ గారిని నీ యొక్క సాగు రాజకీయం ఆడుకోవడం తప్ప నువ్వు ఇవాళ చేసింది ఏం లేదు. ఇట్లా చెప్పుకుంటూ ఒక ముఖ్యమంత్రి అయి ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడాలని చెప్పి నీకు ఆ సోయి వస్తలేదు. ఆ భగవంతుని కోరుకుంటున్నా నీకు ఆ సోయి కల్పించాలి. ఈ యొక్క తెలంగాణ ప్రజలు మాత్రం నీకు బుద్ధి చెప్తారు. ఇది ఆల్రెడీ నీకు నువ్వే బొంద పెట్టుకుంటున్నావు కాంగ్రెస్. కాబట్టి మళ్ళొకసారి చెప్తున్నా, అందశ్రీ గారి అడ్డం పెట్టుకొని నువ్వు ఇవాళ ఏదో కేటీఆర్ గారిని హరీష్ రావు గారి గురించి మాట్లాడుతా అంటే మాత్రం ఇక్కడ మేము ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. ఈ యొక్క ప్రాంతం ఏదైతుందో గట్కేసరు అతి ఉన్నతమైన ప్రాంతం, ఒక రాజకీయ విలువల గల ప్రాంతం, ఎంతో మంది రాజకీయ నాయకులు ఉద్భవించిన ప్రాంతం, ఎంతో సేవ చేసిన ప్రాంతం. వీడికొచ్చి నువ్వు నీ నీచ రాజకీయం చేస్తామంటే ఇక్కడ ప్రజలు హర్షించారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున పిలవని వచ్చిన అందరికీ పేరు నమస్కారాలు. జై